పోలింగ్ కు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన యంత్ర సామాగ్రిని ఈవీఎంలను అధికారులు పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పోలింగ్ సామాగ్రి తరలింపునకు సంబంధించి చిత్తూరు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో మా చిత్తూరు ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మరికొద్ది గంటల్లో పోలింగ్ అనేటువంటి మొదలు కానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ యంత్రాలను కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దానికి ఇక్కడ ఏదైతే జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ సార్ గారు ఉన్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈవేళ ఈ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఇది చిత్తూరు అసెంబ్లీకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్. చిత్తూరు అసెంబ్లీకి జాయింట్ కలెక్టర్గా నేను ఆర్వోగా ఉన్నాను. ఇక్కడ 226 పోలింగ్ స్టేషన్స్లో మనం రేపటి రోజున పోలింగ్ కండక్ట్ చేయబోతున్నాము. 226 పోలింగ్ స్టేషన్లో కూడా 1+5 అంటే 6 ఉంటారు. అదనంగా 1100 దాటినటువంటి ఓటర్స్ ఉన్నటువంటి బూతుల్లో మనం అదనంగా ఇంకొకరిని కూడా యాడ్ చేయడం జరిగింది రిజర్వ్లో ఉన్న వాళ్ళని. సో వీళ్ళు కాకుండా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మొత్తం 33 ఉన్నాయి. ఈ 33లో కూడా మనము ఆర్మ్డ్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ దళాలు ఉంటాయి. మిగతా నార్మల్ దగ్గర మాత్రం కంపల్సరీ పోలీసు ఉంటారు. పోలీసు రిటైర్డ్ పోలీస్ కానీ లేకపోతే రిటైర్డ్ ఆర్మీ కానీ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు. సో క్రిటికల్ మాత్రం మనం కొంచెం ఫోకస్ పెట్టుకుంటున్నాం సెక్యూరిటీ పరంగా. అదే మాదిరిగా పొలిటికల్ పార్టీస్ కూడా కొన్ని పోలింగ్ స్టేషన్స్లో ప్రాబ్లం ఉండొచ్చు అని ఒక వరీ లిస్ట్ ఇచ్చారు. సో అట్లాంటి చోట కూడా మనం ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టుకోవడం జరుగుతుంది. సో ఏదేమైనా కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్కి మ్యాన్ పవర్ని అడ్జస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఆబ్సెంటీస్ ఉంటే రిజర్వ్లో ఉన్న వాళ్ళని కూడా అడ్జస్ట్ చేశాము. అదే మాదిరిగా వాళ్ళందరూ మెటీరియల్ కూడా తీసుకోవడం జరిగింది. ఈవీఎంస్ తర్వాత ఎలక్షన్కి సంబంధించిన మెటీరియల్ ఇదంతా కూడా తీసుకున్న తర్వాత జస్ట్ వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు ట్రైనింగ్ తర్వాత పీడిఎంఎస్ ఒక యాప్ అందరూ పీఓస్ చేత డౌన్లోడ్ చేయించాము. అది ఎందుకంటే మనకు ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ పోలింగ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ వాళ్ళు టైం టు టైం ఆ యాప్లో అప్లోడ్ చేస్తూ ఉండాలి, అంటే రిపోర్ట్ చేస్తూ ఉండాలి. సో అది కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందరి చేత పీడిఎంఎస్ యాప్ కూడా డౌన్లోడ్ చేయించడం జరిగింది. తర్వాత వాళ్ళని పర్యవేక్షణ చేయడానికి సెక్టార్ ఆఫీసర్స్ ఉంటారు. అక్కడ అందుబాటులో బిఎల్ఓస్ ఉంటారు. వీళ్ళు కాకుండా పోలింగ్ సిబ్బంది కాకుండా అదే మాదిరిగా ఓటర్ ఐడెంటిఫికేషన్కి ఒక ఆఫీసర్ని స్పెసిఫిక్గా ఉంటారు. తర్వాత లొకేషన్కి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్న ప్రతి చోట కూడా దాదాపు 90 మంది దాకా మనము మైక్రో అబ్జర్వర్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ పర్యవేక్షణలో రేపటి రోజున ఎలక్షన్స్ సవ్యంగా పీస్ఫుల్గా జరగడానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అంటే మన జిల్లా వ్యాప్తంగా మన 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కావచ్చు, ఒక పార్లమెంటు పరిధి కావచ్చు, ఈ పరిధిలో ఉన్నటువంటి మొత్తము ఎన్ని పోలింగ్ కేంద్రాలు క్రిటికల్గా ఎన్ని వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు, ఏ నియోజకవర్గాలు అవి? అంటే జిల్లా వ్యాప్తంగా అంటే నా దగ్గర సంక్షిప్త సమాచారం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 1771 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఓకే, దాంట్లో 485 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్గా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఇందా నేను చెప్పినట్లు సిఏపిఎఫ్ ఆఫ్ సెక్షన్ ఉంటారు. అది కాకుండా పోలీసు ఒక పర్సన్ ఉంటారు. మిగతా చోట్ల నార్మల్ పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలో కూడా పోలీస్ కంపల్సరీ ఉండేటట్లు చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ఏ నియోజకవర్గాలు ఇప్పుడు వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు? అంటే పూర్తి నియోజకవర్గాల్లో ఉంటాయి. అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ప్రతి దాంట్లో కూడా ఇన్సైడ్ అవుట్ సైడ్ 2 చోట్ల కూడా మనం వెబ్ కెమెరాస్ అరేంజ్ చేస్తాం వెబ్ కాస్టింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ ఎలక్షన్కు సామాగ్రి పంపిణీకి సంబంధించిన తాజా పరిస్థితులపైన వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్ర.